హాయ్ అండి. హాయ్, మీ పేరు? లలిత. ఓకే, చిన్న లాజిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారా? ఓకే ఓకే. ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డిస్తుంది. ఓకేనా? పాలు గుడ్డు రెండిచ్చే జీవి కూడా ఒకటి ఉంది. ఏ జీవి? పాలు అంటే ఆవు. పాలు అంటే ఆవు. ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డు పెడుతుంది కదా. పాలు గుడ్డు రెండు ఇచ్చే జీవి కూడా ఉంది. ఏంటది? కోడి. కోడి రెండు కలిపి ఒకరే ఇస్తారు. రెండు కలిపి ఒకరే అంటే పాలు ఒకరిస్తారు. పాలు గుడ్డు రెండు ఒకటే జీవి నుంచి వస్తుంది. ఏ జీవి అది? ఏ జీవి అంటే ఆవు. ఏ జీవి అంటే ఆవు. ప్రశ్న అర్థం కాలేదనుకుంటా, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఆవు పాలిస్తుంది కదా, కోడి గుడ్డు పెడుతుంది. అంటే ఎగ్జాంపుల్గా ఆవు పాలిస్తుంది, కోడి గుడ్డు పెడుతుంది. పాలు గుడ్డు రెండు ఒకటే జీవిస్తుంది. ఏ జీవి అది? మేక లైక్ ఇట్లుంటారు కదా కొంచెం, ఏదో ఒకటి అట్లా లైక్ అట్లా. అంటే అంటే చెప్పు. బర్రె కూడా ఇస్తుంది. బరే గుడ్డు పెట్టదు కదా. గుర్రు పెట్టదు. గుడ్డు పెట్టదు. పాలు గుడ్డు రెండు కల్పిస్తుంది. పాలు గుడ్డు. పాము. ఎలాగా? పాము. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? పాము పాలిస్తుందా? పాము పాలిస్తుందా? అంటే అది గుడ్డు పెడుతుంది, పాలియదు కదా. చెప్పండి, ఆలోచించండి, అట్లనే ఆలోచించండి. వచ్చేసి ఏమి ఇస్తుందబ్బా? లేడీస్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అంటే పాలిస్తారు కానీ గుడ్డు పెట్టదు. ప్రెగ్నెంట్ అంటే పాలిస్తారు కానీ గుడ్డు పెట్టదు. గుడ్డు పెట్టదు. ప్రెగ్నెంట్, డెలివరీ నార్మల్. ఓకే. కోడి అయితే గుడ్డి. దగ్గరికి వచ్చారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్నారు కదా, లైక్ ఆ రూట్లోనే ఉంటుంది ఆన్సర్ కూడా. ఓకే. పాలు గుడ్లు రెండు ఒకరే ఇస్తారు. ఒకరే ఇస్తారా? పాలు గుడ్డు ఒకటే ఇస్తారంటే, పాలు గుడ్డు ఒకరే ఇస్తారంటే ఏమి ఇస్తారు? ఆలోచించండి. ఏమి ఇస్తారు? ఏమి ఇస్తారు? వస్తుంది ఆన్సర్. వేరే నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలా? నెక్స్ట్ క్వశ్చన్ అడిగనా? నెక్స్ట్ జన్మంటూ ఉంటే మీరు ఎలా పుట్టాలనుకుంటున్నారు? నేనా? జన్మలాగా ఇంకో జన్మ వద్దు నాకు అసలు. జన్మలాగా ఇంకో జన్మ వద్దు నాకు అసలు. ఎందుకని? అంటే ఈ జన్మలో అనిపించిన అంత టార్చర్స్ నాకు ఇంకో జన్మలో వద్దు. నెక్స్ట్ జన్మ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టాలనుకోవచ్చు కదా. అప్పుడు అమ్మ నాయన ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అందరూ ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అని నా ఫీలింగ్స్ ఉంటుంది. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అంటే ఈ జన్మలో మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే రిచ్గా పుట్టడమో లేకపోతే మళ్ళీ మీ ఫ్యామిలీతోనే పుట్టడమో ఏదో ఒకటి కోరిక ఉంటుంది కదా. ఏమో చచ్చిపోయినాక తెలుస్తుంది అది పైన. చచ్చిపోయినాక తెలుస్తుంది అది పైన. అంటే మీకు ఊహలు ఉండవు? ఇప్పుడు నాకుంది మంచి పెద్ద ఫ్యామిలీలో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీ, లైక్ మంచిగా రిచ్ గానే ఫ్యామిలీ పుట్టాలి, మంచిగా వాళ్ళు చూసిన సమాధానం. కొంతమందికి కుక్కలాగా పుట్టాలంటది, కొంతమందికి నాకు అటువంటి ఏం లేదు. మనిషిలాగానే పుట్టాలి, మనిషిలాగానే ఉండాలి మంచిగా. నెక్స్ట్ జన్మ అంటూ కూడా మళ్ళీ మనిషిలాగానే పుట్టాలనుకుంటున్నా. ఓకే, గర్ల్ లాగా పుట్టాలనుకుంటున్నారా, బాయ్ లాగా పుట్టాలనుకుంటున్నారా? గర్ల్స్ లాగా వద్దా, బాయ్ లాగానే పుట్టాలి. ఇప్పుడు ఎందుకు బాయ్ లాగా పుడితే ఏం చేస్తారు? ఏం చేస్తాను? ఏం చేయలేను. నా బతికేది నేను బతుకుతా, కష్టం చేసుకో. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కదా, బాయ్ లాగా పుడితే తేడా ఏముంది? అంటే బాయ్ లాగా పుట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే లేడీస్ కంటే గర్ల్స్ కంటే బాయ్ ఎక్కువ ఇది ఉంటుంది కదా. అంటే ఒకవేళ మీరు నెక్స్ట్ జన్మలో ఒక అబ్బాయి లాగా పుట్టిరు, ఏం చేస్తారు? ఏదో ఒక జాబ్ చేసుకొని మంచిగా బతుకుతా, లేకపోతే ఎక్కడైనా రాజకీయంలో దించి అందులో అందరూ సేవ చేస్తా అన్ని. ఇప్పుడు చేయలేరు అమ్మాయిలా పుడితే? ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు ఏం చేయలేను కదా. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఎప్పుడైనా కానీ పెరుగుతుంది కానీ తగ్గదు, ఏంటది? జుట్టు.
జుట్టు పెరుగుతానే ఉంటుందా? మాకు పెరగట్లేదే, అంతే ఆగిపోయింది. అది స్ట్రైటింగ్ చేపించుకుంటూ ఉంటే ఎట్లా పెరుగుతుంది? కాదు, వేరే ఆన్సర్. కాదు ఆన్సర్, ఇంకా ట్రై చేయండి. పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. చెట్టు. చెట్టు కూడా ఒక స్టేజ్ వరకు పెరిగి ఆగిపోద్ది, అది కంటిన్యూ ఆకాశంకి తగలదు కదా. ఇంకెన్నో ఉంటుందమ్మా, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అంటే మనిషి. ఎంత హైట్? ఇలా పెరుగుతావా? ఇలా పెరుగుతావా? అంటే చిన్నపిల్లల నుంచి ఇంతవరకు పెరుగుతూనే ఉంటది, ఇది ఆగదు. పెరుగుతూనే ఉంటది, ఇది ఆగదు. పెరుగుతూనే ఉంటది కానీ ఆగదు. మన లైఫ్ చచ్చేంత వరకు పెరుగుతూనే ఉంటుంది, చచ్చేంత వరకు పెరుగుతూనే ఉంటుంది. లైఫా? లైఫా? లైఫ్ అంటే మన పుట్టినాం కదా, పుట్టుకుంటూ ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అంటే అర్థం కాలే, ఆన్సర్ క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మనం చిన్న 9 నెలల కడుపుతో ఉంటారు అమ్మ, ఇప్పుడు మనల్ని కన్నెడతాడు. మన చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుకుంటూ వస్తాం అట్లా మనం పెరుగుకుంటూ. ఏజ్ అంటున్నారు ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. బ్రో నాకు మామూలు ఫీల్ అవుతారు. బ్రో నాకు మామూలు ఫీల్ అవుతారు. హాయ్ మ్యామ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు, ఏంటది? ఐస్ క్రీమ్, లాలీపాప్. ఐస్ క్రీమ్, లాలీపాప్. లాలీపాప్ నోరు తెరిచి కదా పెట్టుకోండి. ఏంటిది అది? చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళకి అది వస్తే నోరు తెరుస్తారా? దెబ్బతల్లి నోరు తెరుస్తారు అట్లానా? దెబ్బతల్లి నోరు తెరుస్తారు అట్లానా? నిద్ర వచ్చినప్పుడు వస్తుంది కదా. బైక్ నడవాలంటే ఏముండాలి? పెట్రోల్. పెట్రోల్. కీ కీ ఉంటే కదా స్టార్ట్ అవుద్ది. బైక్ నడుస్తుందా? చక్రాలు ఉండాలి. బైక్ నడవాలంటే మనిషి ఉండాలి. బైక్ తోడడానికి వీల్స్. అది అది బండి ఉండదు. అది బండి ఉండదు. థ్యాంక్ యూ. డోర్ క్లోజ్ చేస్తే నిద్రపోతుంది. డోర్ క్లోజ్ చేస్తే నిద్రపోతుంది కానీ మనిషి కాదు. ఎప్పుడు కానీ నిద్రపోతుంది కానీ మనిషి కాదు. చూపిస్తుంది కానీ అద్దం కాదు. చూస్తుంది కానీ కన్ను కాదు, ఏంటది? మొబైలా? మొబైలా? అంత పెద్ద అడిగితే చెప్పలేము. లాజిక్ క్వశ్చన్ బ్రో. లాజిక్ క్వశ్చన్ బ్రో. బ్రో అనకండి బ్రో. బ్రో అనకండి బ్రో. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. మళ్ళీ రిపీట్ చేస్తా. డోర్ క్లోజ్ చేస్తే నిద్రపోతుంది కానీ మనిషి కాదు. చూపిస్తుంది కానీ అద్దం కాదు. చూస్తుంది కానీ కన్ను కాదు. నిద్రపోతుందా? కెమెరా. కెమెరా. రైట్ ఆన్సర్. అట్లుంటది మనతో. జోబిలో అది ఉంటే ఎవరిని ఉండనియదు, ఏంటది? మనీ. మనీ. మనీ కాదు. మనీ ఉంటే ఎవరిని ఉండనియదు. అస్సలు అయిపోయిన వరకు కాదు. ఇన్సర్ట్స్. ఏమైనా ఇన్సర్ట్స్ జాబ్లో ఉంటే ఉండలేం కదా. హ్యాండ్. హ్యాండ్. హ్యాండ్ ఉంటే ఉండనియదా? హ్యాండ్ ఉంటే ఇంకేం వెళ్తుంది. హ్యాండ్ ఉంటే ఇంకేం వెళ్తుంది. జోబిలో అది ఉంటే ఎవరిని ఉండనియదు. పర్స్. పర్స్. థింక్. చాక్లెట్. చాక్లెట్ ఉంటే ఎవరిని ఉండని. లాజిక్ క్వశ్చన్. లాలీపాపా? అదే చాక్లెట్ కదా. చాక్లెట్ ఫ్లేవర్. లాలీపాపే. స్టార్ట్ నేమ్ చేసా లాలీపాప్. నెక్స్ట్ క్వశ్చన్. సరే, ఇంకో క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడవగలదు. కళ్ళు లేవు కానీ కన్నీళ్లు కార్చగలదు. ఇది మా అమ్మమ్మ అడిగినట్టుంది నాకు. ఇది మా అమ్మమ్మ అడిగినట్టుంది నాకు. చెప్పండి రా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ప్రెజెంట్ కూడా చూస్తుండొచ్చు. ఏమో చెప్పండి ఒకసారి క్వశ్చన్. కాళ్ళు లేవు కానీ నడవగలదు. కళ్ళు లేవు కానీ ఏడవగలదు. వాటర్ బాటిల్. వాటర్. లాజిక్ క్వశ్చన్ బ్రో, ఇది చూడండి, ఆలోచించండి.
చెప్పేసేనా ఆన్సర్? ఓకే చెప్పనా? చెప్తారా? లేదు లేదు చెప్పండి. సార్ మీరు ఒక డేర్ చేయాలి మరి. ఏంటిది అది? చెప్పండి. నేను ఆన్సర్ చెప్తే మీరు ఒక డేర్ చేస్తాం చేయాలి. చేస్తారా? చేస్తాం. మేఘాలు. ఓకే డేర్ చెప్పండి. చెప్పిన క్లూ కూడా ఇచ్చా. ప్రజెంట్ క్లూ ఎక్కడ చూస్తారు? ప్రజెంట్ చూస్తున్నారు నేను కింద చూస్తాను పైన చూడట్లేదు కదా. నేను కింద చూస్తాను పైన చూడట్లేదు కదా. ఎట్లయిన వర్షం పడుతుంది, చినుకలు లైట్ గా వస్తున్నాయి కదా. వచ్చిందండి. అది ఏడుస్తుందని మేము గుర్తించలేకపోయాం. అవునా నిజమా? నవ్వుతుందేమో. ఇంకో క్వశ్చన్ ఏదో అడిగాను కదా, డోర్ క్లోజ్ చేస్తే కెమెరా చెప్పేశారు. ఇంకేదో క్వశ్చన్ చెప్పలేకపోయారు మీరు. ఓకే డేర్. మొబైల్ ఓపెన్ చేయండి. కాల్ లిస్ట్ ఓపెన్ చేయండి. కాలేజ్ ఓపెన్ చేస్తాం. అమ్మాయి ఎవరు కాల్ చెప్పండి మీకు. రీసెంట్ కాల్స్కి వెళ్ళండి. రీసెంట్ కాల్స్. సిరి వాగురా. మీ మమ్మీ కాల్ చేయండి. మిస్ అవుతున్నా మమ్మీ అనేసి చెప్పండి. ఐ లవ్ యూ, మిస్ అవుతున్నా అని చెప్పాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా అని చెప్పండి. సరే ఏరా తాగినావా? వీడియో తీయండి రా. ఏంటి మా అబ్బాయి ఎప్పుడైంది ఇప్పుడు వచ్చింది? సరే పెళ్లి చేసుకున్న అందుకే నిన్ను మిస్ అవుతున్నా, దూరంగా ఉంటున్నా అని చెప్పాను. హలో అమ్మా, మిస్ అవుతున్నా అమ్మా. చూసారా సార్ డబుల్ యాక్షన్. మిస్ అవుతున్నా. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ అమ్మా. లవ్ యూ అమ్మా. పెళ్లి చేసుకున్నాను, మిస్ అవుతున్నా. ఎవరికి పెళ్లి చేసుకుంటాను ఇంకా? నువ్వు అరే తాళి కొట్టి టైం అవుతుంది. హలో వీడియో కాల్ ఆన్ చేయమని అమ్మకి. హలో వేరే కాపురం పెడుతున్నా అందుకోసమే మిస్ అవుతున్నాను. అమ్మా, వేరే కాపురం పెడుతున్నా అందుకోసం మిస్ అవుతున్నా నేను. నీకు సావేరా కన్ఫర్మ్, నీకు సావే. మన ఊరు వెళ్ళిపోతున్నాను, మన విలేజ్ దాటేసి వెళ్ళిపోతున్నాను. హలో అమ్మా. చెప్పు స్టడీ మీద కాన్సంట్రేషన్ పెట్టు. సరే ఇంకా రాను నేను, బాయ్. నేను ఇంక రాను బాయ్.